జై శ్రీరామ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క టెంపరితనాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతని ఒంటెద్దు పోకడలు, నా దేశము అమెరికా ఫస్ట్ అనే ఏదైతే నినాదంతో ముందుకొచ్చి ఎన్నికల్లో గెలిచాడో, ఆ తర్వాత చేస్తున్న పనులన్నీ కూడా అమెరికా ది లాస్ట్ అన్నట్టుగానే కనిపిస్తున్నాయి తప్పితే అమెరికాను ఇంకా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపించడంలే. అమెరికాను ప్రపంచ ప్రజలందరి ముందు ఒక బఫూన్లుగా ఉంచే పరిస్థితిని తీసుకొస్తున్నాడని చెప్పన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఒకటొకటిగా ఏదో చేయాలనుకుంటున్నాడు. అంటే నందిని చేయకపోతే పంది అవుతుంది, అట్లాంటి పరిస్థితి ఉన్నది. ట్రంప్ యొక్క ఈ టారిఫ్ల పిచ్చితనాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటే బాగుంటుందన్న వాదనలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం మీద కక్ష కట్టి మరీ చేస్తున్నాడు. అంటే నోబెల్ ప్రైజ్ ఆశిస్తున్నాడా, లేకపోతే అతి తొందరలో ఇది 10 ఏళ్ల లోపలనే ఇంతగా డెవలప్ అయింది, ఏదో బీద దేశం అనుకుంటే అభివృద్ధి చెందుతూ ఉంది. తర్వాత మాన్ నుంచి ఏదో వస్తువులు ఆయుధ సామాగ్రి కొనుక్కుంటారు, విమానాలు కొనుక్కుంటారు అనుకుంటే మనకంటే మించి బ్రహ్మాండమైన విమానాలు రష్యా నుంచి తెచ్చుకుంటున్నారు, S-60 వగేరా వగేరా. ప్లస్ వాళ్ళే ఇండియాలో తయారు చేసుకుంటున్నారు. ఏ రకంగా కూడా ఇంకొక 5 సంవత్సరాలు భారతదేశాన్ని కనుక ఇలాగే వదిలిపెడితే ఖచ్చితంగా అమెరికాకు పోటీగా వస్తాడు. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా వాళ్ళ ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న అటు డొనాల్డ్ ట్రంప్ లేకపోతే అమెరికా అప్పటి అధ్యక్షుడు ఎవరైనా ఉంటే మోడీజీ ఆపు ముజా టైం దేశక్తే కే అని చెప్పి అడిగే పరిస్థితి వస్తుంది అన్న కేవలం ఒకే ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఈ క్షణాలు ఇప్పుడే ఈ స్టేజ్లోనే అది మొక్కే వంగంది మానే వంగదు అన్నట్టు ఉంటుంది కదా, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని దిగజార్చడానికి అమెరికాకు 50% టారిఫ్ అనేది ఒకటి పెట్టుకొని దానితో పాటుగా పోతున్నాడు అని చెప్పని ఒక విమర్శ వస్తున్నది. ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాని విషయము. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి, ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. నోబెల్ ప్రైజ్ నీకు రాదు, అది పోదు, వస్తా అని చెప్పి ఆశపడు, అదొక వృధా. నిన్ను అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ నీ నోబెల్ ప్రైజ్ని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ $1 బిలియన్ ఆ లోన్లు అప్పులు తెచ్చుకుంటుండు, వాడు బతుకుతుండు. కాదంటే వాడు దేశాన్ని విడిచిపెట్టి లండన్కు అమెరికాకు ఇంకేటో వెళ్ళిపోతాడు ఆ ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు. భారతదేశానికి అట్లాంటి పరిస్థితి లేదు కదా. ఏదైనా కష్టమైనా నష్టమైనా ఇక్కడే ఉండాలి, ఇక్కడ బతకాలి, ఇక్కడ చావాలి, కాబట్టి ఇక్కడ బతికించాలి. కాబట్టి భారతదేశం రాజకీయ పరిస్థితి వేరు, పాకిస్తాన్ రాజకీయ పరిస్థితి వేరు. దానికి ఇండియాకు పోల్చడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అది అయిపోయింది. అంటే నీకు నోబెల్ ప్రైజ్ రాదు, ఒకటి అయిపోయింది. ఇంకొకటి ఏంటి, ఎదుగుతున్న రష్యాకు ఇండియా పెట్రోల్ కొనడం. అంటే రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద బాంబులు వేయడానికి కారణం ఇది. అంటే అంటే చూడ అత్త తిట్టిందని కాదు కానీ తోడుకోవడం నవ్వినందుకు కోపం వచ్చింది అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు ఈ పరిస్థితి. వాళ్ళు కొట్టుకుంటారు, భయమే వ్యాపారం చేస్తున్నాం, దానివల్ల మాకు డబ్బులు వస్తున్నాయి. నువ్వు వ్యాపారం చేయి, నీకు డబ్బులు వస్తాయి, మాకు డబ్బులు వస్తాయి. నువ్వేం ముఖ్యంగా వేయట్లేదు కదా. అమెరికా కూడా ఏం ముఖ్యంగా మనకే డబ్బులు ఇవ్వట్లేదు, ఫ్రీగా మనకే డబ్బులు ఇవ్వట్లేదు. రష్యా కూడా మనకేం ఫ్రీగా పెట్రోల్ ఇవ్వడు, క్రూడ్ ఆయిల్ మనకైనా వట్టికిస్తాడా? మనం కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలా. వచ్చిందని ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, మా రిస్క్ అది, నీకు సంబంధం ఏముంది? అంటే ఉక్రెయిన్కు పెద్దన్నగా ఉక్రెయిన్కు వత్తాసు వలికినట్టుగా రష్యాను అంటే ప్రపంచ దేశాన్ని నమ్మించడానికి ఆడుతున్న డ్రామా ఇది. ఇంకొక విషయం కూడా, రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని అమెరికా ఏనాడు కూడా అడ్డుకున్నట్టుగా నటిస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకొని ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయడం మినహా అక్కడ చేసేది ఏం లేదు. దీనివల్ల ఇంకొక లాభం కూడా ఏంటంటే రష్యా యొక్క ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోతుంది. ఎప్పుడు యుద్ధాలు చేసుకుంటా సైనికులు చచ్చిపోవడం, యుద్ధాలు చేసుకుంటా అభివృద్ధి ఏముంటుంది? ఏ దేశంకైనా ఉంటుంది. దాదాపు సంవత్సరానికి వెళ్ళి యుద్ధం చేస్తున్నారంటే ఏ దేశం మాత్రం అభివృద్ధి పదంలోకి పోతుంది? సో రష్యా పరిస్థితి దిగజారిపోతే అమెరికా పరిస్థితి కొంచెం పెరిగితే ఈ మధ్య కాలంలో అమెరికాకు పోటీ ఎవరు ఉంటాడంటే ఇండియా ఉంటుంది. ఇండియా పోటీలో ఉండదు అంటే ఫస్ట్ ఏం చేయాలా? దాడులు చేయాలా, అంటే ఆర్థిక పరమైన దాడి చేయాలా. సైనిక పరంగా దాడి చేసే పరిస్థితి లేదు. చేద్దామని పాకిస్తాన్ లేపుతున్నాడు, జాకీలు పెట్టి లేపుతున్నాడు. అది కాదు, సాధ్యం కాదు. అయినా కూడా వచ్చే నష్టం లేదు. చైనా మాత్రం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే యుద్ధం వల్ల ఎంత నష్టం అవుతుందో చైనాకు ఐడియా ఉంది కాబట్టి చైనా దీని జోలికి రాదు.
ఏదైనా ఉంటే ఇచ్చుకం పుచ్చుకం ఉంటుంది అంతే పోయి ఇంకో నీకు ఇది ఇస్తా నాకు ఇది ఇయ్యు అన్న సిద్ధాంతం ఉంటుంది తప్పితే వాళ్ళు చేసేది ఏమి ఉండదు. అది ఏ దేశం అన్నా కానీ ఈ రోజుల్లో యుద్ధాన్ని కావాలని కొన్ని తెచ్చుకునే దేశాలంతా మూర్ఖపు దేశాలు ఇంకో దేశం లేదు. ఇది తప్పనిసరి పరిస్థితులు అయితే చేయాల్సిందే తప్పదు. దీంట్లో ఏమవుతోందంటే భారతదేశాన్ని నష్టపరచాలంటే అమెరికాకు మనం ఒక 1000 కోట్ల రూపాయల వస్తువులు పంపిస్తే ఆ 1000 కోట్ల మీద 50% ట్యాక్స్ వేస్తే 1500 కోట్లు అవుతుంది కదా. అదే వేరే దేశంకి వెళ్ళి అవే వస్తువులు వస్తే దానికి 25% టారిఫ్ ఉంటే అది 1250 కోట్లు అవుతుంది. అంటే కొనేవాడు ఏమనుకుంటాడు, వినియోగదారుడు ఏం చేస్తాడు, అదే దానికంటే 25% ఇది తక్కువ ఉంది కదా అని అనుకుంటాడు కదా. సో దానివల్ల ఏమైందంటే భారతదేశం లోపల ఎగుమతులు తగ్గిపోతాయి, తద్వారా విదేశీ మార్గ ద్రవ్యం తగ్గిపోతుంది, తద్వారా ఆదాయం తగ్గిపోతుంది, తద్వారా ఉత్పత్తి తగ్గిపోతుంది, తద్వారా శ్రామికుల శక్తి నిర్వీర్యమైపోతుంది. ఉత్పత్తి రంగం అంతా కుంటుపడడం వల్ల ఏమైందంటే దేశానికి ఇన్కమ్ వచ్చే ఆదాయం వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని ఆట ఆడడం అన్నారు. అంటే ప్రపంచ వాణిజ్య రంగాన్ని అడ్డం పెట్టుకొని, అంటే ఆర్థిక లావాదేవీలను వాణిజ్య రంగాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం. ఒక్కసారి మన కంట్రోల్లోకి పోయినాక రష్యా మనకు దూరమైనాక అమెరికా కూడా ఎట్లా చెప్తాం, మనం అట్లా ఆవిడే కదా. ఏదో ఇప్పుడు ఈ క్షణం భయపడి అరే ఎట్లా పోయి మనం కొంటలేడు చేస్తలేడు వాడు కొనకపోతే మనకు కష్టం అవుతుంది కదా, మరి ఎట్లా ఇవ్వైపోయి రష్యా నిడిచిపెడదాం మనకు ఇంకో పెట్రోల్ దొరకదా అని చెప్పని వేరే తోవలకు పోయి రష్యానే కనుక మనం వదిలిపెట్టుకుంటే తర్వాత అమెరికా వాడు 50% టారిఫ్ తీసేసి పంపిరని ఒక ఏడాది తర్వాత 1 ఇయర్ ఇంకో 1 or 2 years తర్వాత ఏ వర్కౌట్ అయితే లేదు మేము 75% చేస్తామంటే ఏం చేస్తాం. అప్పుడు రష్యా మనకి ఇస్తాడు, మనం నమ్మదగ్గ మిత్రులం అవుతాం మనకి, వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ. మిత్రువు కష్టంలో అయినా సుఖంలో అయినా మిత్రువే. వ్యాపారం వ్యాపారమే, వ్యాపార నియమ నిబంధనలే, వాటిని పాటించాల్సిందే. భారతదేశం చేస్తున్నది కూడా అదే. చూడనే కానీ రష్యా ఇస్తుంది తీసుకుంటాం, ఉక్రెయిన్ కూడా నూనె పంపిస్తుంది తీసుకుంటాం, పైసలు ఇస్తాడు పుక్కెంకి ఇస్తుండే ఎవడు కూడా పుక్కెంకి ఇయ్యాడు కదా. ఏమైనా ఉంటే అగ్రిమెంట్లు ఉంటే అగ్రిమెంట్ ప్రకారం ఫాలో అవుతారు, ఎవరైనా ఏ దేశమైనా ఫాలో కావాల్సిందే. అంటే దీనివల్ల ఏం చేస్తున్నాడు, దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ అమెరికాకు పోయే వస్తువుల మీద ఏదో గేమ్ చేస్తున్నాడు 50% అని. అమెరికాకి ఇప్పుడు మనం పంపట్లేదు. నిజంగా ఇది మన భారతదేశానికి కొంత నష్టం కలిగించే అంశమే. దీని తర్వాత ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న ఉద్యోగుల మీద పడతాడు, అంటే ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా అక్కడ అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐల మీద పడతాడు. ఏదో రకంగా వాళ్ళు సంపాదించే దాని మీద ఇంకో 10% 15% పెంచేసి ఉద్యోగాలందరికీ కూడా భారతదేశం అంటే అసహ్యంగా రేటెడ్ చేస్తాడు. అమెరికా వేసుట్ల మోడీ వేసుట్ల లేదా ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అమెరికా మాట ఇంట్లేదు కాబట్టి మా అందరికి ఇంత కష్టం వచ్చింది, మేము ఇంత మా డబ్బులు పంపిస్తున్నాం, ఇంత విదేశీ మార్గ ద్రవ్యం మా లాభం అవుతుంది, ఇంత ఏదో లాభం అవుతుందని చెప్పని వాళ్ళతోటి నెగటివ్ పబ్లిసిటీ చేపిస్తాడు. అంటే చేయకపోయినా కొన్ని పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయంగా వస్తున్న చర్చ కూడా కదే. ఇప్పుడు రాజకీయంగా అస్థిరతను క్రియేట్ చేయడానికి అంతర్జాతీయ పరంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి భారతదేశంలో ఉన్న టూల్ కిట్స్ అంటే ఉంటాయి కదా సంచులకి వెళ్ళి పానాలు నట్లు అన్ని తీసి లూజ్ చేస్తారు అన్నట్టు. భారతదేశాన్ని ఎక్కడైతే లూజ్ అవుతుంది రాజకీయంగా ఇక్కడ లూజ్ అవుతుంది చేసేద్దాం, ఇది అవుతుంది, ఇంకోటి ఎక్కడ అవుతుంది ఇంకో బీహార్లో ఒకటి లూజ్ చేద్దాం, ఇంకా ఎక్కడెక్కడ లూజ్ అవుతుంది అని చెప్పని చూస్తున్నారు. ఎక్కడ అవుతలేదు, ఎక్కడ అవడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఏమవుతుందంటే అంత ఫ్రస్ట్రేషన్లకు వచ్చేస్తున్నారు. దేశంలో ఉన్న కొందరు అంతర్గత శత్రువులు కానీ బయటకు వెళ్ళి వాణిజ్యపరంగా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న శత్రువులు కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి వస్తున్నది. ఇది రాకుండా ఉండాలి, ఇంకా మనం గట్టిగా ఉండాలి, ఇంకా మనం బలంగా తయారు కావాలి, దృఢంగా ఉండాలంటే ఒక నినాదము, సాధ్యమైనంత వరకు విదేశీ వస్తువుని వాడాలి. మన వస్తువులు మనం కొనుగోలు చేసిన తర్వాత మన వస్తువుల్ని మనం వాడుకోవడం నేర్చుకుంటే ఇలాంటి సమస్యలకు చాలా వరకు పరిష్కారం దొరుకుద్ది. మన దేశ ఉత్పత్తి మన దేశంలో మనకే వాడిక వస్తాయి కాబట్టి వేరే దేశానికి పంపించే అవకాశాలు తక్కువ వస్తాయి. అమెరికాకు ఒక 10 ఓడలు పంపించాము అనుకో, 10 నౌకలలో మనం పంపించాము, అట్లాంటిది ఒక 9 ఓడ మన నౌకల సామాను మనం ఇక్కడ కొనుక్కుంటే ఒక నౌక ఇంకెవరికైనా అమ్ముకోవచ్చు, అమెరికా కాకపోతే ఇంకెవరికైనా అమ్ముకోవచ్చు, పెద్ద కష్టం అనిపించదు. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. అంటే ఏ బేసిలో తీసుకున్నా కూడా విదేశీ వస్తువుల్ని మనం కొనడం, విదేశీ డ్రింక్స్, విదేశీ వస్తువుల, విదేశీ బట్టల ఏవన్నా ఉంటే దయచేసి కొనడం మానుకోవడం అనేది ఇప్పుడున్న కాలంలో అత్యంత గొప్ప దేశభక్తి జాతీయవాదం ఉన్న పని ఇదే.
మనం చేయాల్సింది ఏం లేదు. సైన్యంగా అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న తరుణంలో విదేశీ వస్తువుల్ని బహిష్కరించడం, స్వదేశీ వస్తువులు కొనడం అనేది ఒక ఉద్యమంలా చేయాలా, 10 మందికి చెప్పాలా, 10 మందితో చేయించాలా. అంటే అరే భయ్ అదొద్దు ఆ కాల్గేట్ మనం ఇవాళ రూ. 50 పెట్టి కొంటున్నాం గానీ దాని రూ. 5 అమెరికాకి పోతున్నాయి. వాడు పెద్దరికం చేస్తున్నాడు మన మీద. ఆ రూ. 5కెళ్ళి రూపాయి కాదు, పావలా కూడా వానికి పోవద్దు. మన దేశీ కంపెనీలే కొందాం. మన దేశీ వస్తువులు కొందామంటే మాక్సిమం అంటే ప్రతి ఒక్కటి దేశీయ కంపెనీ కొనమనంటే కొన్ని కొనలేము. కొన్ని సందర్భాల్లో కూడా కొనని పరిస్థితి వస్తది కావచ్చు. కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు స్వదేశీ వస్తువులు, స్వదేశీ ఉత్పత్తులు కొనడానికి మనమందరం ప్రయత్నం చేయడమే నిజమైన దేశభక్తి, నిజమైన జాతీయవాదం. డొనాల్డ్ ట్రంప్ ముక్కులెంటికలు, నెత్తిలెంటికలు వీకే కార్యక్రమమే గిది. వాడు ఏదో ఎగురుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, నాకు నోబెల్ ప్రైజ్ వస్తుంది, ఆ రష్యాతోటి దోస్తాను కట్టి చేపిస్తా, నా చెప్పు చేతి కిందికి తీసుకుంటా భారతదేశాన్ని అని ఏదైతే కలలు అంటున్నాడో అవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ స్ట్రాంగ్ ఎంత ఉందనేది ఇప్పుడు తేటతెల్లం కావాలి. ఇప్పుడు తెలియాల్సిన అవసరం, ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక దేశ ప్రజలందరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సిందే. జై శ్రీరామ్.